అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో అలాగే చార్మినార్కు చాలా దగ్గరగా ఉండే చౌ మహల్లా ప్యాలెస్ యొక్క మొత్తం టూర్ని. ఈ ప్యాలెస్ నిజాం నవాబ్లకు చెందింది. అలాగే ఈ ప్యాలెస్ ఎలా ఉంది, అలాగే ఇక్కడ ఏమేం చూడొచ్చు అనేది మొత్తం ఈ వీడియోలో అయితే నేను మెన్షన్ చేశాను, చూసేయండి. ఇది మహల్ యొక్క ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ నుంచే మనం మహల్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నది మెయిన్ రోడ్ నుంచి ఎంట్రన్స్. అలాగే ఇక్కడ ఎదురుగానే మనకు టికెట్స్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇది మెయిన్ దర్వాజా, ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ పార్కింగ్ ఫీజులు అనేవి మెన్షన్ చేశారు. ఇది మెయిన్ గేట్. ఇక్కడ నుంచే మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. ఈ విధంగా ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్ ఎగ్జిట్ అని ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మనకు ఎంట్రీ అనేది ఇస్తారు. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి వీటన్నిటి లోపల నుంచి వెళ్తే మనకు మొత్తం ప్యాలెస్ అంతా చూసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే అక్కడ మనకు డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి. అన్ని రూమ్లలో కూడా ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక రూమ్లో అయితే క్యాంటీన్ ఉంది. అలాగే ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఈ విధంగా మనకు వ్యూ అనేది కనిపిస్తుంది. ఇంకొక రూమ్లో మనకి ఈ విధంగా ఫొటోస్ అనేవి తీసి ఇస్తారు. పర్ ఫోటో 100 రూపీస్ తీసుకుంటున్నారు. నిజాం నవాబుల్లాగా మనకు డ్రెస్సింగ్ మొత్తం చేసి ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ అయితే తీసి ఇస్తారు. ఈ విధంగా రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి. మిడిల్లోంచి మనకు ఇలాగ వ్యూ అనేది కనిపిస్తుంది. అక్కడ ఒక పెద్ద వాటర్ ఫౌంటైన్ అనేది ఉంది. అక్కడికి మనకు ఎంట్రన్స్ లేదు, కేవలం మనం ఇక్కడ మాత్రమే తిరగగలం. వాటర్ ఫౌంటైన్ దగ్గరకైతే మనకు ఎంట్రన్స్ అనేది లేదు. అలాగే ముందుకు వెళ్తే ఇంకొక రూమ్లో మనకు మ్యూజియం షాప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ లోపల మనకు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అలౌ లేదు. ఇక్కడ మనకు వస్తువుల్ని చూపించడంతో పాటు అమ్ముతారు కూడా, మనం కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇది ఫస్ట్ బిల్డింగ్, అంటే ఫస్ట్ ప్యాలెస్. ఇక్కడ చౌ మహల్లా అన్నారు కదా, చౌ అంటే 4, 4 మెహల్లు ఉన్నాయి కాబట్టి దీనికి చౌ మహల్లా అని అంటున్నారు. ఇలాగ మనం మెయిన్ మహల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇలాగా మెయిన్ మహల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు ఈ విధంగా అందమైన ఒక హాల్ లాగా ఉండే ఒక పెద్ద విశాలమైన ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడ మనకు సింహాసనం అంటారు కదా, రాజు కూర్చునేది, అలాగా నిజాం నవాబులు కూర్చునే వాళ్ళ సీట్ అనేది ఉంటుంది.
ఆ కాలంలో ఇక్కడ పెద్ద పెద్ద మీటింగ్స్ అన్నీ కూడా జరిగేవి. అన్ని అఫీషియల్ మీటింగ్స్ అన్నీ ఇక్కడ జరిగేవి. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అది నిజాం నవాబు కూర్చునే చోటు. చాలా బ్యూటిఫుల్గా, ఎంతో విశాలంగా, మొత్తం ఒక రకమైన రాయల్నెస్ అనేది కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, మీర్ మెహబూబ్ అలీ బహాదూర్, ఈయన యొక్క గ్యాలరీ మొత్తం ఇక్కడుంది. ఆ కాలానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, అలాగే వాళ్ళు ఎలా జీవించారు అనే వాళ్ళ జీవన శైలి, అలాగే మొత్తం ఆ హుందాతనం, రాయల్టీ మొత్తం అంతా కూడా ఇక్కడ ఫోటోగ్రాఫ్స్లో మీరు చూడొచ్చు. అప్పటి కాలం నాటి కాయిన్స్, అలాగే కరెన్సీ మొత్తం అంతా ఇక్కడుంది. ఇంకా ఇది వచ్చేసి వెండితో చేపించిన మసీద్ యొక్క స్ట్రక్చర్. చూస్తున్నారు కదా, హాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీని చుట్టూనే మనకు చాలా రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ని ఇప్పుడు మనం చూసుకుంటూ వెళ్దాం. ఇంకో రూమ్లోకి ఎంటర్ అవుతూనే మళ్ళీ మనకు మొత్తం నిజాం నవాబుల యొక్క ఫోటోగ్రఫీ, అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఆయన యొక్క కుమారులు కానీ, కుమార్తెలు కానీ, ఇంకా భార్య కానీ, మొత్తం అంతా వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా అలాగే అప్‌స్టేర్స్‌కి వెళ్తే అక్కడ కూడా ఈ విధంగా మనకు డిఫరెంట్ రూమ్స్ అనేవి ఉన్నాయి. ప్రతి రూమ్‌లోనూ వాళ్ళు వాడిన వస్తువులు, ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు ఆ కాలంలో అనేవి మొత్తం అంతా ఇక్కడ మీరు పరిశీలించొచ్చు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో మొత్తం ఆర్ట్ అంతా కూడా. వివిధ దేశాల నుంచి వీళ్ళు కారిగర్లను పిలిపించి ఈ విధంగా మొత్తం అంతా వాళ్ళకు కావలసిన విధంగా బ్యూటిఫుల్గా మొత్తం అన్నీ తయారు చేయించుకున్నారు. వాళ్ళు యూజ్ చేసిన బట్టలు, ఇంకా వాళ్ళ యూజ్ చేసిన మొత్తం వస్తువులు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి.
ఈ విధంగా వాళ్ళు యూజ్ చేసిన చెప్పులు కానివ్వండి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్నమెంట్స్. ఇది వచ్చేసి ఉమెన్స్ జాకెట్ అంట. ఇవన్నీ కూడా చెక్క వస్తువులు. పైనుంచి చూస్తే మనకు ఇలాగ వ్యూ అనేది కనిపిస్తుంది. హైదరాబాద్ వస్తే చార్మినార్కి వెళ్తే ఖచ్చితంగా అక్కడే దగ్గరలో ఉన్న ఈ చౌమహల్లా ప్యాలెస్ని కూడా విజిట్ చేయండి. చూడదగ్గ ప్రదేశం, చాలా బ్యూటిఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొక రూమ్లోకి ఎంటర్ అయితే ఈ విధంగా మనకు నిజాం నవాబుల యొక్క ఫోటో గ్యాలరీ కనిపిస్తుంది. ఆయన యొక్క పెయింటింగ్స్ అన్నీ కూడా ఈ రూమ్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా పెయింటింగ్సే, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది ఇంకొక రూమ్. ఇక్కడ వచ్చేసి వాళ్ళు యూజ్ చేసిన వంట సామాన్లు, మొత్తం క్రాకరీ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు నిజాం నవాబ్ కూర్చునే ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. నిజాం నవాబులు డైనింగ్లో యూజ్ చేసే వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ విధంగా వెంటిలేషన్ అనేది ఉంది పైన ప్రతి రూమ్కి కూడా. అలాగే ఇంకా కిందికి వస్తే ఈ విధంగా మళ్ళీ ఇంకొక రూమ్ ఉంది. ఈ రూమ్లో మొత్తం అన్నీ కూడా యుద్ధానికి సంబంధించిన వస్తువులు అయితే ఉన్నాయి. అక్కడ మీరు చూస్తున్నారు కదా మాలల్లాగా ఉన్నాయి, అవి వచ్చేసి ఎలిఫెంట్స్కి వేసేవి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ కాలం నాటి సైన్యాన్ని చూడండి, అలాగే వాళ్ళ యొక్క యూనిఫామ్ ఇది. కబర్డ్ లేదా బీరువా అంటాం కదా, ఎంత పెద్దగుంది చూడండి.
ఇక్కడ ముకరంజా బహదూర్ యొక్క మొత్తం ఫోటో గ్యాలరీ ఉంటుందండి. ఇది ఒక రూమ్. ఆయన వేసుకున్న పగిడి అంటారు కదా అది, ఇంకా అలాగే ఆయన యొక్క స్వాడ్. ఇవన్నీ వాళ్ళ తల్లి అలాగే తండ్రి యొక్క ఫోటోగ్రాఫ్స్. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఉన్న ఫోటోగ్రాఫ్స్, పెద్ద అయ్యేంత వరకు ఉన్న ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అక్కడ మీరు చూసిన పగిడి ఇక్కడ వేసుకున్నారు చూడండి. ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్. ఇక్కడ అలాగే ఇంకొకటి కూడా మనకు రూమ్ ఉంది. ఆ రూమ్లో మళ్ళీ ఇక్కడ యుద్ధానికి సంబంధించిన మొత్తం అన్నీ ఇక్కడ పెట్టున్నారు. యారోస్ అలాగే బౌస్ మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయండి. వాళ్ళు వేసుకునే వస్తువులు కూడా చూడండి ఎలా ఉన్నాయో, దుస్తులు. ఆ మెహల్ నుంచి బయటకు వస్తే మనకు మెహల్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది, అంటే బ్యాక్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఒక మెహల్. ఇంకొక మెహల్ వే టు అఫ్తాబ్ అని రాసున్నారు కదా, ఇంకొక మెహల్కి వెళ్ళాలి. అక్కడ ముందర కనిపిస్తుంది అది ఇంకొక మెహల్. ఈ విధంగా మనకు 4 మెహల్స్ ఉన్నాయి రౌండ్గా. అక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి, అలాగే వెనకాల ఒకటి. మొత్తం 4 మెహల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని చౌమహల్లా అని అంటారు. ఇది అఫ్తాబ్ మెహల్. ఇందులో వచ్చేసి మనకు నిజాం నవాబ్ వాళ్ళు ఏమేం యూస్ చేశారు అంటే వాళ్ళ యొక్క ఆర్నమెంట్స్ కానీ, ఇంకా వాళ్ళ క్లాతింగ్ ఎలా ఉండేది, వాటి మీద వర్క్ ఎలా ఉండేది అనేది మొత్తం అంతా ఇక్కడ మీరు చూడొచ్చు.
ఇక్కడ మీరు చూస్తున్నవి బగ్గీలు. ఇక్కడ చూడండి వాటర్ సిస్టమ్, పైనున్న వాటర్ అనేది ఎలాగా కిందకి వెళ్ళిపోవాలని పైప్ లైన్ వేశారు ఆ కాలంలోనే. ఇది ఇంకో మెహల్. ఇక్కడ మనం ఇప్పుడు వింటేజ్ కార్స్ని చూడ్డానికి వెళ్తున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వింటేజ్ కార్స్ ఉన్నాయి, జీప్స్ ఉన్నాయి, అలాగే బగ్గీలు ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా మీరు ఇక్కడ చూడండి. ఇది ఇంకొక మెహల్. ఇందులోకి వెళ్ళబోతున్నాం మనం. అక్కడి నుంచి చూస్తే మనకు వ్యూ అనేది ఇలాగ కనిపిస్తుంది. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఈ విధంగా మంచి ఆర్ట్ అయితే ఉంది. వాళ్ళ లైఫ్ స్టైల్ రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు మనమంతా ఒక రౌండ్ వేసుకొని ఎగ్జిట్ వైపు వెళ్తున్నాము.
ఇక్కడ రాసున్నారు చూడండి, అఫ్జల్ మహల్, అఫ్తాబ్ మహల్, మెహతాబ్ మహల్, తహ్నియత్ మహల్ అని ఈ 4 మహల్ అనేటివి లోపలున్నాయి. ఇంకా అలాగే వెళ్తున్నప్పుడు మనకు ఎగ్జిట్లో ఇక్కడ ఒక ఖురాన్ గ్యాలరీ అని ఒక మహల్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్, అక్కడ మనకు ఖురాన్ గ్యాలరీ ఉంటుంది. అంటే ఆ కాలం నాటి ఖురాన్లన్నీ కూడా ఇక్కడ మనకు షో చేస్తారు. లోపలికి మనకు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అలౌ లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్, ఇది వచ్చేసి క్లాక్ టవర్. ఇక్కడ చూడండి క్లాక్ టవర్ అని రాసుంది కదా, అక్కడ పైన ఒక క్లాక్ ఉంటుంది. అదిగోండి అక్కడ ఒక గడియారం అనేది ఉంది కదా, ఇది వచ్చేసి క్లాక్ టవర్. ఇది మనం మెయిన్ ఎంట్రన్స్ ఫస్ట్లో వెళ్ళాం కదా, ఆ మెయిన్ ఎంట్రన్స్. ఇంకా మనం ఎగ్జిట్ అవ్వబోతున్నాం. ఈ విధంగా ఇట్ సైడ్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఎంట్రన్స్ మనం రైట్ సైడ్ నుంచి అలా వెళ్ళాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. మీకు చౌమహల్లా ప్యాలెస్ ఎలా అనిపించింది నాకు కామెంట్లో చెప్పండి. ఈసారి హైదరాబాద్ వెళ్తే దీన్ని మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ లోపల లాన్లోకి అయితే మనకు అలౌ లేదు, కానీ అక్కడ కూర్చోవడానికి కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి మాత్రం కొద్దిగా మనకు పర్మిషన్ ఇచ్చారు. ఎలా అనిపించింది మీకు చౌమహల్లా ప్యాలెస్? నాకు కామెంట్ అయితే తప్పకుండా చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.